నమస్కారం. తెలుగు మీనింగ్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియో లెసన్ 27లో మనం డైలీ లైఫ్లో ఉపయోగించే 20 ముఖ్యమైన ఇంగ్లీష్ పదాలను, వాటి అర్థాలు మరియు ఉదాహరణలతో నేర్చుకుందాం. ఇంగ్లీష్ను సులభంగా నేర్చుకోవడానికి ఈ క్లాస్ను చివరి వరకు చూడండి. లెట్స్ స్టార్ట్. రిస్ట్రిక్టెడ్. రిస్ట్రిక్టెడ్ని తెలుగులో పరిమితం చేయబడిన అని అంటాం. దిస్ ఈజ్ ఏ రిస్ట్రిక్టెడ్ ఏరియా. దిస్ ఈజ్ ఏ రిస్ట్రిక్టెడ్ ఏరియా. ఇది పరిమితం చేయబడిన ప్రాంతం. స్పీడ్ ఈజ్ రిస్ట్రిక్టెడ్ ఆన్ దిస్ రోడ్. స్పీడ్ ఈజ్ రిస్ట్రిక్టెడ్ ఆన్ దిస్ రోడ్. ఈ రోడ్డుపై వేగం పరిమితం చేయబడింది. క్వెరల్. క్వెరల్ని తెలుగులో గొడవ అని అంటాం. డు నాట్ క్వెరల్ విత్ యువర్ ఫ్రెండ్స్. డు నాట్ క్వెరల్ విత్ యువర్ ఫ్రెండ్స్. నీ స్నేహితులతో గొడవ పడకు. ద క్వెరల్ ఎండెడ్ వితౌట్ ఏ సొల్యూషన్. ద క్వెరల్ ఎండెడ్ వితౌట్ ఏ సొల్యూషన్. ఆ గొడవ పరిష్కారం లేకుండా ముగిసింది. ఒబీడియన్స్. ఒబీడియన్స్ని తెలుగులో విధేయత అని అంటాం. ఒబీడియన్స్ టు రూల్స్ ఈజ్ ఇంపార్టెంట్. ఒబీడియన్స్ టు రూల్స్ ఈజ్ ఇంపార్టెంట్. నియమాలకు విధేయత చూపడం ముఖ్యం. ద డాగ్ షోడ్ టోటల్ ఒబీడియన్స్. ద డాగ్ షోడ్ టోటల్ ఒబీడియన్స్. ఆ కుక్క పూర్తి విధేయతను చూపింది. మోనార్క్. మోనార్క్ని తెలుగులో రాజు లేదా రాణి అని అంటాం. ద మోనార్క్ రూల్డ్ ద కంట్రీ వైజ్లీ. ద మోనార్క్ రూల్డ్ ద కంట్రీ వైజ్లీ. రాజు దేశాన్ని తెలివిగా పాలించాడు. ద మోనార్క్ లివ్స్ ఇన్ ఏ క్యాజిల్. ద మోనార్క్ లివ్స్ ఇన్ ఏ క్యాజిల్. రాజు కోటలో నివసిస్తాడు. డిస్గస్ట్. డిస్గస్ట్ని తెలుగులో అసహ్యం లేదా విముఖత అని అంటాం. హీ లుక్డ్ ఎట్ ద ట్రాష్ విత్ డిస్గస్ట్. హీ లుక్డ్ ఎట్ ద ట్రాష్ విత్ డిస్గస్ట్. అతను ఆ చెత్తను అసహ్యంతో చూశాడు. ద స్మెల్ ఆఫ్ ద ఫుడ్ ఫిల్డ్ హెర్ విత్ డిస్గస్ట్. ద స్మెల్ ఆఫ్ ద ఫుడ్ ఫిల్డ్ హెర్ విత్ డిస్గస్ట్. ఆ ఆహారపు వాసన ఆమెకు అసహ్యం కలిగింది. ఫోర్బిడెన్. ఫోర్బిడెన్ని తెలుగులో నిషేధించబడిన అని అంటాం. స్మోకింగ్ ఈజ్ ఫోర్బిడెన్ ఇన్ దిస్ ఏరియా. స్మోకింగ్ ఈజ్ ఫోర్బిడెన్ ఇన్ దిస్ ఏరియా. ఈ ప్రాంతంలో ధూమపానం నిషేధించబడింది. ఎంట్రీ ఈజ్ స్ట్రిక్ట్లీ ఫోర్బిడెన్ ఆఫ్టర్ 10 p.m. ఎంట్రీ ఈజ్ స్ట్రిక్ట్లీ ఫోర్బిడెన్ ఆఫ్టర్ 10 p.m. రాత్రి 10 గంటల తర్వాత ప్రవేశం ఖచ్చితంగా నిషేధించబడింది. పిక్. పిక్ని తెలుగులో చిత్రం లేదా ఫోటో అని అంటాం. షీ షేర్డ్ ఏ నైస్ పిక్ ఆఫ్ ద సన్సెట్. షీ షేర్డ్ ఏ నైస్ పిక్ ఆఫ్ ద సన్సెట్. ఆమె సూర్యాస్తమయం యొక్క మంచి ఫోటోను పంచుకుంది. కెన్ యూ టేక్ ఏ పిక్ ఆఫ్ అస్. కెన్ యూ టేక్ ఏ పిక్ ఆఫ్ అస్. మీరు మమ్మల్ని ఒక ఫోటో తీయగలరా? ఎథికల్. ఎథికల్ని తెలుగులో నైతిక లేదా ధర్మబద్ధమైన అని అంటాం. ఇట్ ఈజ్ నాట్ ఎథికల్ టు చీట్ ఇన్ ఎగ్జామ్స్. ఇట్ ఈజ్ నాట్ ఎథికల్ టు చీట్ ఇన్ ఎగ్జామ్స్. పరీక్షల్లో మోసం చేయడం నైతికం కాదు. ద డాక్టర్ ఫాలోడ్ ఎథికల్ ప్రాక్టీసెస్. ద డాక్టర్ ఫాలోడ్ ఎథికల్ ప్రాక్టీసెస్. వైద్యుడు నైతిక విలువలను పాటించాడు.
డెప్రివేషన్. డెప్రివేషన్ని తెలుగులో లేమి లేదా వంచన అని అంటాం. స్లీప్ డెప్రివేషన్ లీడ్స్ టు హెల్త్ ఇష్యూస్. స్లీప్ డెప్రివేషన్ లీడ్స్ టు హెల్త్ ఇష్యూస్. నిద్రలేమి ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. దే లివ్డ్ ఇన్ పోవర్టీ అండ్ డిప్రవేషన్. దే లివ్డ్ ఇన్ పోవర్టీ అండ్ డిప్రవేషన్. వారు పేదరికంలో మరియు లేమిలో జీవించారు. మార్టర్స్. మార్టర్స్ని తెలుగులో అమరవీరులు అని అంటాం. ద సోల్జర్స్ ఆర్ రిమెంబర్డ్ యాజ్ మార్టర్స్. ద సోల్జర్స్ ఆర్ రిమెంబర్డ్ యాజ్ మార్టర్స్. సైనికులను అమరవీరులుగా గుర్తించుకుంటారు. ద నేషన్ హానర్స్ ఇట్స్ మార్టర్స్. ద నేషన్ హానర్స్ ఇట్స్ మార్టర్స్. దేశం తన అమరవీరులను గౌరవిస్తుంది. మార్న్డ్. మార్న్ని తెలుగులో దుఃఖించారు అని అంటాం. ద సిటీ మార్న్డ్ ద లీడర్స్ డెత్. ద సిటీ మార్న్డ్ ద లీడర్స్ డెత్. నగరమంతా నాయకుడి మరణానికి సంతాపం తెలిపింది. దే మార్న్డ్ దేర్ లాస్ ఫర్ మెనీ డేస్. దే మార్న్డ్ దేర్ లాస్ ఫర్ మెనీ డేస్. వారు తమ నష్టానికి అనేక రోజులు దుఃఖించారు. ఆర్గనైజేషన్. ఆర్గనైజేషన్ని తెలుగులో సంస్థ అని అంటాం. ఇట్ ఈజ్ ఏ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఇట్ ఈజ్ ఏ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఇది లాభాపేక్ష లేని సంస్థ. ప్రాపర్ ఆర్గనైజేషన్ మేక్స్ వర్క్ ఈజియర్. ప్రాపర్ ఆర్గనైజేషన్ మేక్స్ వర్క్ ఈజియర్. సరైన ఏర్పాటు పనిని సులభతరం చేస్తుంది. ప్రివలెంట్. ప్రివలెంట్ని తెలుగులో వ్యాపించి ఉన్న అని అంటాం. దిస్ డిసీజ్ ఈజ్ ప్రివలెంట్ ఇన్ ద సమ్మర్. దిస్ డిసీజ్ ఈజ్ ప్రివలెంట్ ఇన్ ద సమ్మర్. ఈ వ్యాధి వేసవిలో ఎక్కువగా వ్యాపించి ఉంటుంది. కరప్షన్ ఈజ్ ప్రివలెంట్ ఇన్ సమ్ ఏరియాస్. కరప్షన్ ఈజ్ ప్రివలెంట్ ఇన్ సమ్ ఏరియాస్. అవినీతి కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది. రెమిడీస్. రెమిడీస్ని తెలుగులో పరిష్కారాలు లేదా నివారణలు అని అంటాం. న్యాచురల్ రెమిడీస్ ఆర్ సేఫ్. న్యాచురల్ రెమిడీస్ ఆర్ సేఫ్. సహజ నివారణలు సురక్షితమైనవి. ట్రై దీస్ సింపుల్ రెమెడీస్ ఫర్ కోల్డ్. ట్రై దీస్ సింపుల్ రెమెడీస్ ఫర్ కోల్డ్. జలుబు కోసం ఈ సాధారణ నివారణలను ప్రయత్నించండి. పెస్సిమిస్టిక్. పెస్సిమిస్టిక్ని తెలుగులో నిరాశావాద అని అంటాం. డోంట్ బీ సో పెస్సిమిస్టిక్ అబౌట్ ద రిజల్ట్స్. డోంట్ బీ సో పెస్సిమిస్టిక్ అబౌట్ ద రిజల్ట్స్. ఫలితాల గురించి అంత నిరాశావాదంతో ఉండకండి. ఏ పెస్సిమిస్టిక్ మైండ్ సీస్ ఓన్లీ ప్రాబ్లమ్స్. ఏ పెస్సిమిస్టిక్ మైండ్ సీస్ ఓన్లీ ప్రాబ్లమ్స్. నిరాశావాద మనస్సు సమస్యలను మాత్రమే చూస్తుంది. డిసెబిలిటీస్. డిసెబిలిటీస్ని తెలుగులో వైకల్యాలు లేదా అసమర్థత అని అంటాం. వీ షుడ్ రెస్పెక్ట్ పీపుల్ విత్ డిసెబిలిటీస్. వీ షుడ్ రెస్పెక్ట్ పీపుల్ విత్ డిసెబిలిటీస్. వైకల్యాలు ఉన్న వారిని మనం గౌరవించాలి. హీ ఓవర్కేమ్ హిస్ డిసెబిలిటీస్ త్రూ హార్డ్ వర్క్. హీ ఓవర్కేమ్ హిస్ డిసెబిలిటీస్ త్రూ హార్డ్ వర్క్. అతను తన అసమర్థతలను కష్టపడి అధిగమించాడు. మైగ్రేట్. మైగ్రేట్ని తెలుగులో వలస వెళ్ళడం అని అంటాం. బర్డ్స్ మైగ్రేట్ సౌత్ డ్యూరింగ్ వింటర్. బర్డ్స్ మైగ్రేట్ సౌత్ డ్యూరింగ్ వింటర్. పక్షులు
శీతాకాలంలో దక్షిణం వైపు వలస వెళ్తాయి. మెనీ పీపుల్ మైగ్రేట్ ఫర్ బెటర్ జాబ్స్. మెనీ పీపుల్ మైగ్రేట్ ఫర్ బెటర్ జాబ్స్. చాలామంది మంచి ఉద్యోగాల కోసం వలస వెళ్తారు. డైడ్. డైడ్ని తెలుగులో మరణించాడు లేదా చనిపోయాడు అని అంటాం. ద ఫేమస్ పోయిట్ డైడ్ ఎస్టర్డే. ద ఫేమస్ పోయిట్ డైడ్ ఎస్టర్డే. ప్రముఖ కవి నిన్న మరణించాడు. మెనీ ప్లాంట్స్ డైడ్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ వాటర్. మెనీ ప్లాంట్స్ డైడ్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ వాటర్. నీరు లేకపోవడం వల్ల చాలా మొక్కలు చనిపోయాయి. ఎక్స్‌ప్లోయిటేషన్. ఎక్స్‌ప్లోయిటేషన్‌ని తెలుగులో శోషణ లేదా దుర్వినియోగం అని అంటాం. We must stop the exploitation of child labor. We must stop the exploitation of child labor. బాల కార్మికుల శోషణను మనం అరికట్టాలి. The exploitation of natural resources is a problem. The exploitation of natural resources is a problem. సహజ వనరులు దుర్వినియోగం ఒక సమస్య. ఎక్సీడింగ్. ఎక్సీడింగ్ని తెలుగులో మించిపోవడం లేదా ఎక్కువ అని అంటాం. He was fined for exceeding the speed limit. He was fined for exceeding the speed limit. వేగ పరిమితిని మించినందుకు అతనికి జరిమానా పడింది. The results are exceeding our expectations. The results are exceeding our expectations. ఫలితాలు మా అంచనాలను మించి ఉన్నాయి. ఈ 20 పదాలు మీకు నచ్చాయని ఆశిస్తున్నాను. వీటిని ఈరోజే ప్రాక్టీస్ చేయండి. మరిన్ని ఇంగ్లీష్ లెసన్స్ కోసం ఇప్పుడే తెలుగు మీనింగ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.